అగ్ని పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన ఆగస్ట్ 27వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ కృపా జయశీలన్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMCA హాల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. బైబిల్లో కొన్ని హైలీ ఇంపాసిబుల్ ఉంది. దాంట్లో ఒకటి ఏంటంటే దేవుని యొక్క ఆలోచనను, దేవుని హృదయంలో ఉన్న కోరికలను, మనస్తత్వాన్ని గ్రహించటం చాలా కష్టతరం అన్నమాట. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదవండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్యుని హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియనో, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవ్వనికి తెలియవు. దీనితో పాటు 1 కొరింథీ పత్రిక 2:16 కూడా చదవండి. 2:16. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకి బోధింపగలిగిన వాడెవడు? ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింప తగిన వాడు ఎవడు? ఒక మనిషి యొక్క కెపాసిటీ ఏంటంటే ఎదుట మనిషి యొక్క విషయాలను కాస్తో కోస్త గ్రహించగలుగుతాడు. దేవుని యొక్క కెపాసిటీని మాత్రం, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఊహను, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏ నరుడు గ్రహించలేడు అన్లెస్ దేవుడే ఆయనకు బయలుపరిస్తే తప్ప. దేవుని ఆత్మ ఒక దేవుని సంగతులను తెలియపరచాలి తప్ప మనిషి ఎంత జ్ఞానం గలవాడైనప్పటికీ అతను ఏం చేయలేడంటే తనకు తానే దేవుని యొక్క సంగతులను చెప్పలేడు, గ్రహించలేడు. మీలో ఎంతమందికి మన అడిగిన వాటిని దేవుడు ఇవ్వకపోతే బాధ కలిగింది? ఆయన దుష్టులు కూడా ఉపకారి అయి ఉన్నాడు, కృతజ్ఞత లేని వాళ్ళు కూడా ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు కృతజ్ఞత లేని వారికి, దుష్టులకి ఉపకారి అయి ఆయన ఉన్నప్పుడు దేవుని బిడ్డ అయిన నీకు అడిగిన వాటిని ఇవ్వడా? మనం ఏదైతే దేవుని దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా దేవుడు అది ఇవ్వకపోవచ్చు. అలా ఇవ్వకపోతే నువ్వు అడిగింది, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఇవ్వకపోవటం వలన ఇట్ మేబీ గివ్స్ పెయిన్ టు యూ. నీకు నొప్పిగా ఉండవచ్చేమో. ఇట్ మేబీ గివ్స్ డిస్కరేజ్. నీకు అది ఒక నిరుత్సాహంగా ఉంటుందేమో, నీకు అది ఒక బాధ కింద ఉంటుందేమో. కానీ వాస్తవం ఏంటంటే దానికి బదులుగా, నువ్వు అడిగిన వాటికి బదులుగా దేవుడు ఏదైతే నీకు ఇస్తున్నాడో అది ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో దానికంటే 1000 రెట్లు ఖచ్చితంగా శ్రేష్టమైనదిగా ఉంటుంది. అది ఈరోజు మీకు చెప్పమన్నాడు. పరిశుద్ధ పౌలుకు ఒక ముళ్ళు ఇవ్వబడ్డాయి బాడీలో. ఆ ముళ్ళు పరిశుద్ధ పౌలాగా శ్రమను భరించిన వాళ్ళు ఎవరు లేరు. రాళ్ళతో కొట్టబడ్డాడు, అవునా కదా చెప్పండి? చాలాసార్లు కొట్టబడ్డాడు, కొరడాలు దెబ్బతిన్నాడు. తర్వాత ఆయన ప్రయాణంలో చాలా రకరకాల సమస్యలు అన్యుల ద్వారా, తన యొక్క బంధువుల ద్వారా, అనేక మంది ద్వారా దెబ్బల మీద దెబ్బలు తిన్నాడు. పౌలాగా శ్రమ పడిన వాళ్ళు అసలు ఈనాటి వరకు ఎవరు లేరేమో అని అనిపిస్తాయి. ఆయన పడిన శ్రమలని మనం ఒకసారి ఆలోచిస్తే చాలా భయంకరమైన శ్రమలు అనుభవించాడు.
ఒకసారి అయితే కొట్టేసి ఆయన చచ్చిపోయాడని చెప్పి వదిలేసి పోయారన్నమాట. ఆ తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి పౌలుకు ప్రాణం వచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇవన్నిటినీ భరించిన పరిశుద్ధ పౌలు తన ఒంటిలో ఉన్న ముళ్ళును భరించలేక దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా శరీరంలో ఉన్న ముళ్ళును తీసివేయండి ప్రభు అని ప్రార్థన చేస్తాడు. నాకు తెలిసి పౌలు తన కోసం చేసిన ప్రార్థన ఇదేమో అనిపిస్తుంది. వేరొక ప్రార్థన చేసినట్టుగా నాకైతే కనిపించట్లా. పౌలు ఈ విషయంలోనే దేవుని దగ్గర అడిగినట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి కాదు, బైబిల్ రాయబడి ఉంది, ముమ్మారులు అడిగాడంట. మొదటిసారి ఒక ఉదయం నుండి నైట్ దాకా అడిగాడేమో, ముళ్ళు తీసినట్టుగా కనిపించలా. రెండోసారి అడిగాడు, 4 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడేమో, ఆ 4 రోజుల ఉపవాసానికి కూడా జవాబు ఇవ్వాలా. మూడోసారి 21 రోజులు ఉపవాసం ఉన్నాడేమో, ప్రభువా నేను నీ కోసం దెబ్బలు భరించాను, రాళ్ళతో కొట్టారు దాన్ని భరించాను, కొరడాలతో కొట్టారు భరించాను, చలిలో ఉన్నాను, దిగంబరుడిగా ఉన్నాను. చూడండి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26 నుండి 27 వచనాల్లో చెబుతున్నాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి కూడా చదవచ్చు. నేనును అట్టివాడని వారు క్రీస్తు పరిచారకురాల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరీ విశేషంగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనువలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములోను ఆపదలలోను, అరణ్యములోను ఆపదలలోను, సముద్రములోను ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగారణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంక నువ్వు చెప్పవలసినవి అనేకములున్నవి. రైట్, హల్లెలూయా. ఇన్ని బాధలు భరించిన వ్యక్తి ఇప్పుడు దేన్ని భరించలేకపోతున్నాడు? తన శరీరంలో ఇవ్వబడిన ముళ్ళును భరించలేకపోతున్నాడు. అంటే ఇప్పుడు చెప్పబడిన ఈ భయంకరమైన బాధల కంటే ఏ బాధ భయంకరంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుందంటే ఈ శరీరంలో ఇవ్వబడిన ముళ్ళు. నేను అనుకుంటాను ఆ ముళ్ళు ఆయన్ని మానసికంగా, శారీరకంగాను మానసికంగాను ఎక్కువ బాధ పెట్టిందేమో నేను అనుకుంటున్నాను. మానసికంగా కూడా బాగా నలిగిపోయాడేమో. అందుకొరకు ఒక్కసారి అడిగితే ఇవ్వలేనప్పుడు రెండవసారి అడుగుతున్నాడు, మూడవసారి అడుగుతున్నాడు. లాస్ట్లో ఇంకా దేవుడు ఇచ్చిన జవాబు ఏంటంటే, నేను ముళ్ళు తీయను కానీ నా కృప నీకు చాలు. ఒకవేళ ఆలస్యం కావచ్చేమో, కాస్తో కోస్తో ఆలస్యం కావచ్చేమో, బట్ వెన్ గాడ్ వాంట్స్ గివ్ సంథింగ్, హీ విల్ డూ ద బెస్ట్ థింగ్ ఫర్ అస్, హీ విల్ గివ్ ద బెస్ట్ థింగ్స్ టు అస్. కాస్తో కోస్తో ఆలస్యం అవుతుందేమో కానీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు బెస్ట్లో బెస్ట్ ఇస్తాడు. ఇప్పుడు ముళ్ళు తీయటం, తన పరిశుద్ధ పౌలొక శరీరంలో ఉన్న ముళ్ళు తీయటం గొప్ప, కృప ఇచ్చి బలపరచడం గొప్ప. అంటే కృప ఇచ్చి బలపరచడమే గొప్ప. యోసేపు కాలంలో బాగా కరువు వచ్చింది. కరువు అంటే తిండి లేదు. ఒకే ఒక దేశంలో మాత్రం ప్రపంచమంతా కరువు వచ్చిందంట. ఈ ప్రపంచమంతా కరువులో ఎక్కడ మాత్రం ఆహారం ఉందంటే ఐగుప్తు దేశంలో మాత్రం ఆహారం ఉందంట. ఆదికాండ 41వ అధ్యాయం 29వ వచనంలో మనకు కనబడుతుంది. అయితే అందరూ ఏం చేస్తారంటే, మాకు ఆహారం కావాలి, ఆహారం కావాలి అని ఆహారం కోసం ఏం చేస్తారంటే ఫరో దగ్గరికి వచ్చారు. ఫరో ఏమన్నాడు, నేను కాదయ్యా, యోసేపు ఏం చెప్తే అది చేయండి అన్నాడు.
ఆదికాండం 41:55 చదవండి. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకునిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పెను. యోసేపు కరువు కాలంలో ఆకలితో ఉన్న వాళ్ళకి ఏం పెట్టాలి చెప్పండి? నాకు ఆహారం కావాలి, నేను ఆకలితో సతమతమైపోతున్నాను, నేను ఆకలి చావు చస్తానేమో, నాకు భయంగా ఉందని వచ్చిన వాళ్ళ దగ్గర మీరు ఏం పెడతారు చెప్పండి? యోసేపు దగ్గర వచ్చి అడుగుతున్నారు, మాకు ఆహారం పెట్టండి అయ్యా, మాకు ఆకలితో ఉన్నామయ్యా, ఆహారం పెట్టండి అయ్యా అంటే ఈ యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆహారం పెట్టడానికి బదులుగా ధాన్యముని ఇచ్చి, విత్తనాన్ని ఇచ్చి, మీరు దీన్ని తీసుకువెళ్ళి కల్టివేట్ చేసుకొని విత్తనాలు వెదజల్లించి దాన్ని ఆహారముగా భుజించండి అన్నాడు. యోసేపు ఎవరిని రిఫ్లెక్ట్ చేస్తున్నాడంటే ఇక్కడ యేసు ప్రభువుని రిఫ్లెక్ట్ చేస్తున్నాడు. అక్కడేమో పౌలు ముళ్ళు తీయమన్నాడు, ఇక్కడేమో యోసేపు దగ్గర ఏమడుగుతున్నారు? ఆహారం అడుగుతున్నారు. అక్కడేమో ముళ్ళు తీసేం ప్రభు అంటే దేవుడేమో కృప ఇచ్చాడు. ఇక్కడేమో యోసేపు ఆకలేస్తుంది, ఆహారం పెట్టండి అంటే ఏం చేస్తాడంటే ధాన్యముని ఇస్తున్నాడు, విత్తనాన్ని ఇస్తున్నాడు, సీడ్ని ఇస్తున్నాడు. ఏంటి వీళ్ళు ఇద్దరు చేసేది ఏంటి? అటు దేవుడు చేసింది ఏంటి పౌలుకు, ఇటు యోసేపు చేసింది ఏంటి? ఇద్దరు ఒకటే చేశారు. అటు దేవుడు పౌలుకి చేసింది కరెక్టే, ఇటు యోసేపు ఆహారం అడిగి వచ్చి ఆకలితో వచ్చిన వాళ్ళకి చేసింది కరెక్టే. ఎలా కరెక్ట్ అవుతుందంటే ఇద్దరు ఉద్దేశాలు ఒక్కటే. ఎలాగ ఇద్దరు ఉద్దేశాలు ఒక్కటంటే పౌలేమో ఈ సీక్ ద టెంపరవరీ సొల్యూషన్, టెంపరవరీగా రిలీఫ్ అవ్వాలనుకుంటున్నాడు. అక్కడేమో యోసేపు యొద్దకు వచ్చి ఆహారం వెతికిన వాళ్ళు కూడా టెంపరవరీ దే వాంట్ రిలీఫ్ సమ్ టైమ్స్. ఇదే గనక విత్తనంగా ఇచ్చేసారనుకోండి, అది ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయిపోతుంది. ఎలాగంటారా? ఎక్కువ పండుతాయి. ఒక విత్తనం వేస్తే, ఒక గింజ వేస్తే దాంట్లో వచ్చే విత్తనాలు చాలా ఉంటాయి, 100 కొలది ఉంటాయి, చాలా రోజులు వస్తాయి. తర్వాత విత్తనాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి దాంట్లో నుంచి విత్తనం తీసి మరలా ఏం చేయవచ్చు అంటే విత్తనాలు వేయవచ్చు అనమాట, మరలా పండించవచ్చు అనమాట. దాంట్లో విత్తనాలు తీసి మరలా పండించవచ్చు. ఈ విధంగా యోసేపు ఏం చేస్తున్నాడంటే ఈజ్ బ్రింగింగ్ ద పర్మనెంట్ సొల్యూషన్ టు ద పీపుల్. ఇక్కడ కొత్త నిబంధనకి వస్తే పౌలుకు దేవుడు ముళ్ళు తీసి వదిలేస్తే ఇట్ విల్ నాట్ బి పర్మనెంట్ సొల్యూషన్. ఒక సంపూర్ణమైన శాశ్వతమైన పరిష్కారాన్ని ఇటు యోసేపు ప్రజలకు ఇచ్చాడు, అటు ఏమో యేసు పౌలుకు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడు. ముళ్ళు అలాగే ఉండిపోయింది, కానీ ముందున్న బాధ మాత్రం లేదు. ఈ కృప శాశ్వత కాలం కాబట్టి శాశ్వత కాలం దేవుని బిడ్డలారా పౌలు అన్ని రకాలుగా దీవించబడ్డాడు. శాశ్వతమైన ఆశీర్వాదం. ఆదికాండం 47:23 చదవండి. ఇది యోసేపు, ఇదిగో నేడు మిమ్మను మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు పొలములో విత్తుడి, పంటలో 5వ భాగం మీరు ఫరోకి ఇయ్యవలెను. 4 భాగములు పొలములలో విత్తుటకు మీకును మీ కుటుంబ వారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవైయుండునని ప్రజలతో చెప్పగా. హల్లెలూయా. ఇది కొన్నిసార్లు అర్థం కాకుండా యోసేపును నోటికి వచ్చినట్టు తిట్టి ఉంటారు. ఏమయ్యా, మేము ఆకలితో అలమడిసిపోతా ఉంటే నువ్వు ఆహారం పెట్టకుండా విత్తనాలు వేస్తున్నావేంటి? నువ్వు బాధపడితే ఒక 1 month లేకపోతే 20 రోజులో 30 రోజులో నువ్వు బాధపడతావేమో, కానీ నేను తీసుకొచ్చే ఆ యొక్క సొల్యూషన్ ఏదైతే ఉందో అది శాశ్వత కాలం నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పించే సత్యం ఏంటంటే నువ్వు అడిగింది దేవుడు ఇవ్వకుండా వేరే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తే అది నీకు శాశ్వత కాలంగా
ఆశీర్వాదం కాబోతుందని అర్థం. శాశ్వత కాలం నీకు ఆశీర్వాదం కాబోతుందని అర్థం. నీకు గొప్ప మేలును సమకూర్చబోతుందని అర్థం. గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతుందని అర్థం. నీకు ప్రారంభంలో అది వినగానే నీకు కొంచెం డిస్కరేజ్గా ఉంటుంది. మన దేవుని మీద ఉన్న విశ్వాసం, ప్రేమ కూడా ఏమైపోతుంది అంటే షేక్ అయిపోతాయి. నేను ఎక్స్పెక్ట్ చేసినది జరగలేదేంటి, నేను ఇది అడిగాను అది వచ్చిందేంటి, అది దేవుడు ఇచ్చాడేంటి, ఆయన చిత్తం లేకుండా ఒక తల వెంట్రికలు కూడా కింద రాలేదంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంత భద్రత, అంత కాపుదల మనకు ఉంది. అలా ఉన్నప్పుడు నువ్వు అడిగిన వాటిని మరి దేవుడు ఇవ్వకుండా దానికి బదులుగా దేవుడు ఇంకొకటిని ఇస్తే దాన్ని నువ్వు ప్రేమతో స్వీకరించటమే మేలు. ఇంకొక వాక్యం కూడా చెప్తాను. ఇఫ్ యు ఆర్ ఇన్ ద లార్డ్, మీరు ప్రభువులో ఉంటే, ఇఫ్ యు ఆర్ లవర్ ఆఫ్ గాడ్, ఈ దేవుని ప్రేమించు వారైతే మీకు జరిగేదంతా సమకూడి మీ మేలు కొరకే జరుగుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. ఈ వాక్యాన్ని నమ్మితే మాత్రం నీకు అడిగింది దేవుడు ఇవ్వకుండా ఇంకొకటి దేవుడు ఇస్తే నువ్వు దాన్ని సమాధానముతో సంతోషముతో స్వీకరిస్తావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వు సనుగవు, దేవుని ప్రశ్నించవు. ఎందుకు దేవుడు ఇలా చేశాడు, నేను అడిగింది ఒకటైతే ఇచ్చింది ఇంకొకటి, వాట్ ఈస్ దిస్, ఏంటి ప్రభా అని దేవుని నువ్వు ప్రశ్నించవు, దేవుని నువ్వు అడగవు, సంతోషంగా నువ్వు స్వీకరిస్తావు. ఏ స్పిరిచువల్ మ్యాన్కు ఉండాల్సిన లక్షణం ఏంటంటే సమస్త విషయములో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చేయగలుగుతాడు. ఎఫెసీ పత్రిక చదవండి 5వ అధ్యాయం 19వ వచనంలో ఏమని ఉంది? ఆత్మపూర్ణులుగా ఉండండి, ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. సమస్త విషయములో కృతజ్ఞతాస్తుతులు చేయగలిగిన ఎదుగుదల కలిగిన క్రైస్తవుడుగానే ఉండాలి. ఎవరైతే సమస్త విషయములో దేవుడుకు కృతజ్ఞతాస్తుతులు చేయగలిగిన ఆ స్థాయికి ఎదిగి ఉన్నారో వారు ఆత్మీయులు అని పిలువబడతారా? సమస్త విషయములో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు ఎవరంటే ఆత్మీయతలో ఎదిగిన వాళ్ళు, మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు. నష్టమైన లాభమైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. నా లైఫ్లో అయితే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రతిసారి నాకు జరిగిన అపజయంలో లేకపోతే నాకు జరిగిన నష్టంలాగా నాకు అనిపించే విషయంలో దేవుని యొక్క చిత్తం వెల్లడిపరచబడింది, దేవుని యొక్క ప్రణాళిక వెల్లడిపరచబడింది, దేవుని కార్యాన్ని నేను రుచి చూడగలిగాను. నెంబర్ 2 ఏంటంటే ఒక్కటి కూడా చిన్నది కూడా పొరలకుండా దేవుడు ఇస్తాడు. దట్ ఈస్ ఆల్సో అవర్ నేచర్ ఆఫ్ గాడ్. అనేక మార్లు యేసు ప్రభు నీ ఇష్ట ప్రకారమే జరిగింది అన్నాడు. నీ ఇష్ట ప్రకారమే దేవుడు కొన్నిసార్లు చేస్తాడు. అందుకొరకు కీర్తన 37:4-5లో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడు నామానికి స్తోత్రం చెప్పండి. కీర్తన 37:4-5లో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం కూడా, ఈ యొక్క వాక్యం కూడా చూడండి. మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. నీ కోరినట్టే అవునుగాక అన్నాడు. నువ్వు ఏమి అడుగుతావో అది ఎగ్జాక్ట్గా దేవుడు ఇస్తాడు.
కారు కూడా వాళ్ళు ఏమి కారు కోరుకున్నారో, ఏ కలర్ కారు కోరుకున్నారో అదే కలర్తో అదే కారు దేవుడు వాళ్ళకి ఇచ్చినట్టుగా సాక్ష్యం చెప్పారు. ఎగ్జాక్ట్గా కంపెనీ అదే, కలర్ అదే, అది ఒకే ఒక కారే ఉందంట. అది కూడా ఏంటంటే వీళ్ళు కోరుకున్న కారు, ఏ కలర్ కావాలనుకున్నారో అదే కారు. దేవుడు నువ్వు అడిగింది ఇస్తాడు, నువ్వు అడగలేనిది కూడా ఇస్తాడు. అడిగింది ఇస్తాడు, నువ్వు అడగలేనిది కూడా దేవుడు సమకూరుస్తాడు. ఇది కూడా మన దేవులో ఉన్న ప్రత్యేకత. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. హల్లెలూయా. సాలొమోను జ్ఞానాన్ని అడిగితే జ్ఞానాన్ని ఇవ్వటమే కాకుండా 11వ వచనంలో ఐశ్వర్యాన్ని దీర్ఘాయుష్ని ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చిన తర్వాత, దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత ఆడు చచ్చిపోయాడు అనుకోండి, ఆ జ్ఞానం ఇచ్చి ఏం ప్రయోజనం? జ్ఞానం అడిగాడు దేవుడి దగ్గర, జ్ఞానం దేవుడు ఇచ్చిన తర్వాత ఆడు చచ్చిపోయాడు అనుకోండి, జ్ఞానం దేవుడు ఇచ్చిన 3 రోజులకు చచ్చిపోయాడు అనుకోండి, ఇంక దేవుడు జ్ఞానం ఇచ్చి ఏం ప్రయోజనం? అందుకొరకే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానంతో పాటు దీర్ఘాయుష్ని ఇచ్చాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. దానితో పాటు ఆ జ్ఞానం వెళ్ళటానికి, ఆ జ్ఞానం ఫంక్షన్ అవటానికి ఐశ్వర్యాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. మనం అడిగింది ఇస్తాడు, అడగలేనిది కూడా ఇస్తాడు. దాంట్లోనే ఇంకొక మాట చెప్పాలి. 4వ మాట ఏంటంటే ఊహించలేనిది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అదే కదా ఎఫెసీ పత్రిక 3:20 రాయబడి ఉంది, ఊహించిన వాటి కంటే తలంచిన వాటి కంటే అత్యధికముగా దేవుడు. సాలొమోను ఊహించలేదు ఇది హ్యాపెండ్ అని. నేను జ్ఞానం అడుగుతున్నాను, దేవుడు జ్ఞానం ఇస్తాడు అనుకున్నాడు. కానీ జ్ఞానముతో పాటు దేవుడు ఏమి ఇచ్చాడంటే దీర్ఘాయుష్ ఇచ్చాడు, తర్వాత ఐశ్వర్యం ఇచ్చాడు. సాలొమోను ఊహించలేదు, అనుకోలేదు, దేవుడు చేశాడు. సో రాబోతున్న దినాల్లో నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నువ్వు అడిగింది ఇవ్వకపోయినా దానికి బదులుగా దేవుడు ఇంకొకటి ఇస్తాడు. అది శ్రేష్టమైనదిగా ఉంటుంది. నంబర్ 2, నువ్వు అడిగింది ఎగ్జాక్ట్గా ఇస్తాడు. నంబర్ 3, నువ్వు అడిగింది ఇస్తాడు, నువ్వు అడగలేనిది కూడా ఇస్తాడు. నంబర్ 4, బియాండ్ యువర్ ఇమాజినేషన్, నీ ఊహకందని వాటికంటే అత్యధికంగా దేవుడు ఇచ్చి మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు, మిమ్మల్ని బలపరచబోతున్నాడు, మీరు దీవించబడబోతున్నారు. ఇవన్నీ హఠాత్తుగా జరుగుతాయి, ఊహకందని రీతిలో జరుగుతాయి. దేవుడు మన హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభా, నీ మనసులో ఉన్న మాటను ఈరోజు నేను చెప్పడం జరిగింది తండ్రి. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే పేరు చెప్పిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే వర్ధలు చేయమని అడుగుతున్నాను తండ్రి. విశేషమైన కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇప్పుడే పరిశుద్ధాత్మ కార్యం జరుగునగాక, దేవుని యొక్క ప్రసన్నత ఇప్పుడు ఎలుబడి చేయనగాక తండ్రి. ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభా. దేవుని యొక్క మహిమ ఇప్పుడే తాకునగాక, దేవుని యొక్క ప్రసన్నత ఇప్పుడే తాకునగాక, దేవుని యొక్క వెలుగు ఇప్పుడే తాకునగాక, దేవుని యొక్క మహిమ ఇప్పుడే తాకునగాక. పేరు చెప్పిన ప్రతి ఒక్కరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన ఆగస్ట్ 27వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ కృపా జయశీలన్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMCA హాల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. భీమవరంలో ఉజ్జీవ స్వస్థత కూడిక ఆగస్ట్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును.
ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం శ్రీ సాహితీ ఫంక్షన్ హాల్, మార్కెట్ యార్డ్ ఎదురుగా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన, భీమవరం. దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం దహించు అగ్ని చర్చ్, గూడెం, అద్దరి వీధి, అల్లూరి జిల్లా. మరిన్ని వివరాలకు 7671047855 9492995842. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.